మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, ఆచార్యదేవతాయ నమో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః. ఉమామహేశ్వరులు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం. తిరువూరు శేషమునేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈరోజు బయట ప్రపంచంలో వ్యక్తులకి మనము రుణపడి ఉన్నామా, వాళ్ళు మనకు రుణపడి ఉన్నాడా అనేది విషయాన్ని మనం తెలుసుకుందాం. ఏ విధంగా జరిగి ఉంటుందో తెలుసుకుందాం. మన దగ్గర నుంచి ఎంతో బతిమిలాడి వడ్డీకి అప్పు తీసుకుని వెళ్తాడు. అతను మనం ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవచ్చు, ఎగ్గొట్టచ్చు, ఇబ్బంది పెట్టచ్చు. చివరికి అతను అడ్రస్ కూడా లేకుండా వెళ్ళిపోవచ్చు. ఇది మన ద్వారా అతనికి బాకీ ఉండి ఆ బాకీ ఆ విధంగా తీర్చుకుంటాడు, తీసుకెళ్తాడు. పోనీ అతనే మనకిస్తాడు. మనం కూడా అలాగే ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి ఎగ్గొట్టే పరిస్థితి కూడా వస్తుంది. కానీ అంటే ఎగ్గొట్టము, ఇవ్వాలని ఉన్నా కూడా సమయానికి రాలేకపోతుంది. ఆ అవసరానికి ఆ డబ్బులు అందవు. అతని దగ్గరికి వచ్చేసరికి డబ్బులు లేకుండా పోతుంటాయి. ఎన్నో ఖర్చులు పెడుతుంటాం. అయినా కూడా అతనికి ఇచ్చే సందర్భంలో ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. అతను తిరిగి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడవచ్చు, లేకపోతే ఇంకా కొద్దిగా రిస్క్ కూడా పడవచ్చు. ఆ విధంగా బాకీలు ఉంటాయి. అదేవిధంగా పని చేయించుకునేటటువంటి వర్కర్ ద్వారా మనం పని చేయించుకుంటాం, దానికి తగిన ఫలితాన్ని ఇవ్వం. అతను అంత ఫలితాన్ని మనకు రుణపడి ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా ఎక్కడో చోట చేసి ఉంటాం. అంతా చేసుకున్న తర్వాత అతను 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 50 రూపాయలే ఇస్తాడు. మనం చేసే పనేమీ లేదు, పోనీలే ఏదో చాకరీ చేసాంలే అనుకుంటాం. ఇది రుణమే. ఎందుకంటే దానికి కావలసినటువంటి విలువ శాంతం ఇవ్వనందువల్ల ఇవ్వాల్సిన డబ్బులు, మిగిలిన డబ్బులు మనకు ఎంతవరకు ముట్టినయో ముట్టేసి మిగిలిన అతని బాకీలో చెల్లవేసుకున్నట్లుగా భగవంతుని యొక్క నిర్ణయం అది. అదేవిధంగా ఎక్కడో బస్ స్టాండ్కి వెళ్తాం, బస్ కోసం చూస్తాం. ప్లాట్ఫారం మీద 10 రూపాయలు టీ తాగుతాం. టీ పట్టుకున్న టయానికే బస్సు వస్తుంది. తాగాలో వదిలిపెట్టాలో తెలియదు, 10 రూపాయలు ఇచ్చేసాం. అది రుణమే. కాబట్టి ఇలాంటి రుణాలన్నీ కూడా ఉంటాయి. అలాగే పెళ్ళిళ్ళు పెట్టే డబ్బులు, అలాగే భోజనాల్లో పెట్టే డబ్బులు, ఇలా కొంత వ్యర్థంగా అయిపోతాయి, దుబారా ఖర్చులు అవుతాయి. అవన్నీ కూడా రుణాలుగా పెద్దవాళ్ళు చెప్పారు. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.